ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి అనేక కష్టాలకు, ఆపదలకు, అపాయాలకు, అవమానానికి ప్రధాన కారణం చెప్పమంటారా? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అదే నీ జీవితంలో కష్టాలు తీసుకొస్తుంది. మరి నీ జీవితం బాగుండాలంటే, నీ మార్గం సరళం కావాలంటే, నీ మార్గం సరళం కావాలి అంటే మన భాషలో నీకు అసలు తిరుగు లేకుండా ఉండాలంటే, నీకు ఎదురు లేకుండా ఉండాలంటే. వీళ్ళు ఎంతమందికి ఆశ ఉంది? నా జీవితంలో ఎదురు లేని జీవితం నాకు కావాలి, తిరుగులేని జీవితం నేను పొందుకోవాలి, నా మార్గము, నా ఎదుట ఉన్న మార్గం సరళం కావాలి, నా దేవుడు నాకంటే ముందుగా వెళ్ళి మూసుకొని పోయిన ద్వారాలు తెరవాలి, మార్గము రాని చోట దేవుడు నా కోసం మార్గాలు చూపించాలి. అడుగుతున్నాను, నీ ఎదుట మార్గం సరళం కావాలంటే, నువ్వు చేసిన ప్రతి పని ఆశీర్వాదంగా మారాలంటే చెప్పండి ఏం చేయాలి? నువ్వు సంపూర్ణంగా దేవుని మాటకు లోబడాలి. అప్పుడో నీ ఎదుట ఉన్న ఆటంకాలు తొలగించబడి, అభ్యంతరాలు తొలగించబడి, దేవుడు నీ ఎదుట మార్గము సరళం చేస్తాడు.